పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా సీక్వెల్లో ఈ బ్యూటీ లేదు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ఈ సీక్వెల్ కోసం బాలీవుడ్ కి చెందిన మరొక స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. కల్కి 2898 కథలో దీపిక పాత్ర చాలా కీలకం. రెండో పార్ట్లో కూడా ఈ పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంటుందట. అయితే అనూహ్యంగా ఈ క్రేజీ సీక్వెల్ నుంచి దీపిక తప్పుకుంది. మొదట ప్రభాస్ స్పిరిట్ నుంచి బయటకొచ్చిన ఈ బ్యూటీ తర్వాత కల్కి నుంచి కూడా బయటకొచ్చింది. వీటన్నిటికీ కారణం ఏమిటనే దానిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. తాను 8 గంటలు మాత్రమే షూటింగ్ లో ఉంటా అని చెప్పడంతోనే దీపికని తప్పించారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు దీపిక ప్లేస్ లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. నిక్ జోనస్ ని వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా విదేశాల్లోనే ఉండింది. ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లోనే నటించింది. కానీ ఇప్పుడు ఆమె తిరిగి భారతీయ చిత్ర పరిశ్రమకు వచ్చింది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇందుకు గాను ఆమెకి భారీ పారితోషికం కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కల్కి సీక్వెల్ లో కూడా ప్రియాంకను తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచిస్తోందట. కల్కి 2898 సీక్వెల్ షూటింగ్ ఎక్కువ భాగం స్టూడియోలోనే ఉంటుంది. ఈ విషయం గురించి ప్రియాంకను ఒప్పించాలని బృందం నిర్ణయించుకుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. త్వరలోనే ప్రియాంక ఎంపికను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.